ఇలాంటి పరిస్థితుల్లో గతంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీతో పొత్తు కారణంగా పూర్తి స్థాయిలో అటు అధికారంలో ఉన్న బీజేపీని తీవ్ర స్థాయిలో వ్యతిరేకించింది. అంతేకాకుండా ఏదైతే స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ అయితే మరొక అడుగు ముందుకు వేసి హిందూ వాదానికి వ్యతిరేకంగా అనేక సార్లు విమర్శలు చేసి చాలా ఇబ్బందికరమైన పరిణామాలు ఎదుర్కొన్నాడు. ఈరోజు ఆ పార్టీ ఓటమికి కొంత అది కూడా కారణమని రాజకీయ పరిశీలకులు భావిస్తున్న నేపథ్యంలో నెక్స్ట్ డిఎంకే తన పయనం బీజేపీ వైపు సాగిస్తుందని కూడా అంటున్నారు. అన్నాడీఎంకే పూర్తిగా విఫలమయ్యి అన్నాడీఎంకే నిట్టనిలుగా చిల్లిన నేపథ్యంలో ఖచ్చితంగా ఇటు బీజేపీ డిఎంకేను తన వద్దకు తీసుకొచ్చుకోవడానికి ప్రయత్నాలు కొనసాగిస్తుంది. ఇప్పటికే ఏదైతే పార్లమెంటులో ఎంపీలు అదేవిధంగా రాజ్యసభ సభ్యుల మద్దతు కూడా కొంత కీలక బిల్లులకు అవసరం ఉంది. ఈ నేపథ్యంలో మరోసారి ఏదైతే మహిళా బిల్లు డీలిమిటేషన్ బిల్లును తెరపైకి తీసుకొచ్చే అవకాశం కూడా ఉందంటున్నారు. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా డిఎంకేను తన రూట్లోకి తీసుకురావడానికి బీజేపీ ప్రయత్నిస్తుందని తమిళనాడు రాజకీయ పరిశీలకులు అంటున్న నేపథ్యం మొత్తం మీద అయితే డిఎంకే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన షాక్తో కొంత కార్యకర్తలు మాత్రం ఆగ్రహంగా ఉన్నారని చెప్పవచ్చు. సర్తాజ్.